హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రాచారి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇష్యూనే. సో వాళ్ళ అసోసియేషన్లో ఏదో గొడవలు వచ్చేసి ఇద్దరి మధ్య పడట్లేదని మొత్తం ఎక్కడ చూసినా అదే న్యూస్ వినిపిస్తుంది. ఇప్పుడు దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బషీర్ మాస్టర్. తనతో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం, అసలు ఏమవుతుంది ఆ అసోసియేషన్లో. హాయ్ అండి. హాయ్, నమస్తే మాస్టర్, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగుంది. మీరు బాగానే ఉన్నారు, కానీ మాస్టర్లు ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. అసలు ఏంటి? వాళ్ళకి ఫైట్ చేసుకునే ముందు కూడా ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకరికి ఒక రేంజ్ వచ్చిన తర్వాత అది చిన్నదా పెద్దదా, అసలు గొడవ ఎందుకు అవుతుంది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మామూలు మాస్టర్లు కాదు కదా, చాలా పెద్ద మాస్టర్లు, ఒక రేంజ్ ఉన్న మాస్టర్లు. వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ తప్పుని 100 రకాలుగా ఎలిగేషన్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా సోషల్ మీడియా కానీ నార్మల్ పర్సన్స్ కానీ, ఇప్పుడు నేనే కానీ ఎక్కడికన్నా ఏదన్నా పోయి నడుచుకుంటూ పోయి ఏదైనా కొనుక్కోవాలంటే కూడా వీడి పని అంతే అయిపోయిందిరా, నడుచుకుంటూ పోతుండ్రా అని ఎలిగేషన్ సృష్టించే జనాలు అనమాట. వీళ్ళు ఒక టాప్ కొరియోగ్రాఫర్లు, పెద్ద పెద్ద సినిమాలకు చేసేవాళ్ళు రోడ్ల మీద ఎక్కి కొట్టుకుంటుంటే అది ఎంత చీప్ అనిపిస్తుంది, చాలా చీప్ అనిపిస్తుంది. నాకు అదే నచ్చక నేను ఆల్రెడీ చూసి అసలు వీళ్ళేంది ఎందుకు ఇట్లా కొట్టుకుంటానంటే అసలు తెలిసింది ఏంటంటే వీళ్ళల్లో ఈసీ మెంబర్స్ అనే ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆ 10 మెంబర్స్ వీళ్ళ గొడవ అంటే వాళ్ళ 10 మెంబర్స్ అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఏంటంటే ఆ 10 మెంబర్స్ విషయంలో ఏదో వచ్చి మేము అసలు మా మాటలు జానీ మాస్టర్ భార్య సుమలత గారు అసలు వినట్లే. సుమలత గారు వినట్లే, మేము ఏం చెప్పినా కానీ ఆమె ఏదో మాట్లాడుతుంది, ఏం చెప్పినా వినట్లే, అందుకోసం మాకు ఇష్టం లేదు, మేము దీంట్లో రిజైన్ చేస్తామని చెప్పారంట. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు, సరే మీరు రిజైన్ చేస్తున్నారు కదా ఫెడరేషన్కి వెళ్ళి చెప్పమన్నారంట. ఫెడరేషన్కి వెళ్ళి చెప్తే ఫెడరేషన్కి వెళ్ళి చెప్పి ఫెడరేషన్లో లెటర్ తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ బై ఎలక్షన్స్ పెట్టాలిగా కంపల్సరీ. ఆ బై ఎలక్షన్స్ మీటింగే నిన్న జరిగింది. నిన్న జరిగినప్పుడు దాంట్లో 75 మెంబర్స్ రేటింగ్ ఇచ్చారు పెట్టమని. కతిమౌలు ఏమని చెప్పారు, 3 మెంబర్స్ వద్దన్నారు. ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేస్తా అన్నారో వాళ్ళ శేఖర్ మాస్టర్ గ్యాంగ్. ఇప్పుడు జానీ మాస్టర్ని ఆయన 2 సార్లు గెలిచాడు చూసిన. జానీ మాస్టర్ దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే ఆయన వాళ్ళ యూనియన్కి ఏదో ఒకటి చేయాలని పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఇదివరకు ఉన్న యూనియన్ వాళ్ళు అందరూ దాంట్లో డబ్బులు దొబ్బారు, స్థలాలు దొబ్బారు, హైటెక్ సిటీ కాడ చాలామంది జనాలని కార్డు ఇవ్వకుండా చాలామంది జీవితాలు నాశనం చేశారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చాలామందికి కార్డులు ఇవ్వాలి, ఈయన ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు ఎలిగేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఒక వర్గం, జానీ మాస్టర్ ఒక వర్గం. జానీ మాస్టర్ వైపు ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ భార్య, కొంతమంది డాన్సర్లు. శేఖర్ మాస్టర్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే పంజాగుట్ట ప్రకాష్, ఈయన ఒక 10 సంవత్సరాల నుంచి యూనియన్ ప్రెసిడెంటే. తర్వాత ఈయన పక్కన భాను మాస్టర్, గణేష్ మాస్టర్, ఇంకా కొంతమంది మాస్టర్లు ఈయన సైడ్ ఉన్నారు. జానీ మాస్టర్ సైడ్ ఎవరు లేరు. ఎవరు ఉన్నా లేకపోయినా లాస్ట్ రీసెంట్గా వాళ్ళ భార్య గెలిచిన తర్వాత కూడా ఉపాసన మేడం దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలని చెప్పి 5-6 కోట్ల ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. సరే, ఇప్పుడు యూనియన్లో ఉన్నందుకు ఏదో ఒకటి మంచి పని చేయాలి. అట్లా మంచి పని చేస్తూ యూనియన్లో ఉండడంలో గ్రేటు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు ఈయనే గెలుస్తాడా, ఈయన మాట ఈనాలా అంటే, ఇప్పుడు ఆయన ఒక పెద్ద రేంజ్ కొరియోగ్రాఫర్, కామన్గానే ఉంటుంది మాట. దాన్ని ఇప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఈ ఒక 50 లక్షల రూపాయల 1,00,000 ఫాలోవర్స్ ఉన్నోడే పెద్ద బిల్డప్ కొడుతున్నాడు. జానీ మాస్టర్ అంటే ఒక స్టార్ కొరియోగ్రాఫరు, ఒక నేషనల్ అవార్డుకి వెళ్ళి వచ్చిన ఆయన. కామన్గా మాట్లాడతారు, మాట్లాడినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఏది ఉన్నా వీళ్ళు మాట్లాడుకోవాలి. ఒక చిల్లర్గా చిన్న పిల్లగాళ్ళ లెక్క రోడ్ల మీదకి ఎక్కితే రోడ్డు మీద చిన్న కొట్టుకున్న వీడియోలే అంత వైరల్ చేసే రోజులు అవునా కాదు, అలా ఘోరంగా చేస్తారు. అసలు ఇలా చేయడానికి కారణం కూడా నేను చెప్తాను మీకు. అదే మీరేమంటున్నారంటే సుమలత గారు ప్రెసిడెంట్, అంటే వీళ్ళు శేఖర్ మాస్టర్ వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటి అంటే వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, వాళ్ళు చెప్పిందే నడుస్తుంది అన్న ఉద్దేశంతోనే మనం నిన్న వాకౌట్ చేసినాము అనేసి వాళ్ళు అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? తెలంగాణ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన చెప్పింది నడుతుంది కదా, అంటే దాంట్లో మంచి చెడు. ఇప్పుడు సీఎం అయినంత మాత్రం చెడు చేసేటోడైతే నీకు మన రామ్ చరణ్ గారితో మాట్లాడి ఎందుకు చేపిస్తాడు? ఆ రామ్ చరణ్ గారితో మాట్లాడిన 5 కోట్లు జేబులు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించాలనే కోరిక ఎవరికి వచ్చింది?
ఇదివరకు ఉన్న వాళ్ళందరూ వచ్చినా హైటెక్ సిటీ కాడ ఆస్తి దొబ్బుకున్నారు, తిన్నారు, ఎటుపోయిన డబ్బులు అయ్యి. అంటే ఇది మొదటిసారి కాదు, చాలా సార్ల నుంచి నడుస్తూ వస్తుంది. ఇది చిన్న చిన్న విషయాలండి. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఈ దగ్గర ఏంటంటే, జానీ మాస్టర్ దగ్గర ఏంటంటే ఎవరు మాటలు వినట్లేదు అని చెప్పి ఎక్కువ బాంబే డాన్సర్లని వీళ్ళని పెట్టుకుంటాడు. ఎక్కువ బాంబే డాన్సర్లని వీళ్ళని మామూలుగా పెట్టుకోవడం వల్ల జానీ మాస్టర్. ఇప్పుడు హీరో పెద్ద కొరియోగ్రాఫర్ పెద్ద హీరో ఉన్నప్పుడు పక్కన అందంగా అవపడాలని కామన్ గా పెట్టుకుంటారు ఎవరు. అంటే ఇప్పుడు తెలుగు అసోసియేషన్, తెలంగాణ అసోసియేషన్ ఇది యాక్చువల్గా మాది తెలంగాణ. జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ది తెలుగు. ఇదివరకు తెలంగాణ రాముందుకి ఏపీ అని ఉండేది, ఇప్పుడు తెలుగు వాళ్ళది పెట్టారు, మా తెలంగాణ పెట్టారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళ దగ్గర టాలెంట్ లేదా, తెలుగు టాలెంట్స్ లేరా, ఎక్కడి నుంచో ముంబై నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే దానికి ఏం చెప్తారు మీరు సమాధానం? సిచ్యువేషన్ అందం. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన, నేను మంచిగానే ఉంటా చూడటానికి, నాకు కొంచెం ఫేస్ ఉంటే మార్చిపోయి మేకప్ వేస్తాను. ఆయన కొంతమందిని మేకప్ వేసి సెట్ చేస్తారు. హీరో పక్కన రైట్ లెఫ్ట్ వాళ్ళని కొంచెం పెట్టుకోవాలి కదా. అంటే తెలుగులో లేరా అందగత్తలు? తెలుగులో ఉన్నా కానీ టాలెంట్ డాన్స్ కదా, డాన్స్ చూడరు. అదే ఇప్పుడు రాములో సాంగ్ ఉంది, ఆ పాట ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు? శేఖర్ మాస్టర్ చేశారు. దాని పక్కన మొత్తం ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా? మొత్తం చెన్నై ముంబైలోనే ఉంటారు. కావాలంటే రష్యన్ గర్ల్స్ ని పెట్టుకుంటారు. సిచ్యువేషన్ బట్టి పెట్టుకుంటారు. చాలా సిచ్యువేషన్ బట్టి వాడతారు అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఏది ఉన్నా కానీ ఇటు వీళ్ళకి సపోర్టు అటు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేయాలి. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ మొన్న కూడా రీసెంట్గా ఒక సాంగ్ చేసినప్పుడు చాలామంది కొరియోగ్రాఫర్కి రావాల్సిన సాంగ్ జానీ మాస్టర్కి వచ్చింది అనే కుళ్ళు కూడా ఎవరు చేయాల్సింది? కొంతమంది మాస్టర్లు. ఇప్పుడు రీసెంట్గా పెద్ద సినిమాలో కూడా సింగిల్ కార్డ్ చేసిండు. సింగిల్ కార్డ్ అంటే అన్ని సాంగ్స్ ఆయన చేసిండు. ఏదున్నా కొంచెం ఆయన మీద కొంచెం ఫోకస్ ఎక్కువ పెడతారు. మంచి చేసిన వాడి మీద ఎక్కడైనా ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ గురించి, వీళ్ళ యూనియన్ గురించి అసలు ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ యూనియన్ అంతా లుచ్చా యూనియన్ ఏది లేదు. అది నేను ఎందుకు చెప్తున్నంటే, నా లైఫ్ ఖరాబ్ చేసారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు ఖరాబ్ చేసారో కూడా చెప్తా. ఈ పంజాగుట్ట ప్రకాష్ అనే అతను 2003లో నేను ఖమ్మంలో డ్యాన్స్ కాంపిటీషన్ పెడితే జడ్జికి పిలిచా. 2003లో జడ్జికి పెడితే గెస్ట్కి వచ్చిండు. తర్వాత నేను గెస్ట్కి వచ్చిన తర్వాత నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 10 సార్లు ఆడిషన్కి పోయిన తర్వాత కూడా నువ్వు హైట్ తక్కువ అని చెప్పి నన్ను రిజెక్ట్ చేశాడు. ఎందుకు మాస్టర్ నన్ను రిజెక్ట్ చేశారంటే హైట్ ప్రాబ్లం అన్నాడు. శేఖర్ మాస్టర్ ఏ హైట్ ఉంటాడు? జానీ మాస్టర్ ఏ హైట్ ఉంటాడు? కావాలని కదా. తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే ఇది ముంబై కార్డు, ఇండియన్ ఫిల్మ్స్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అంటే శేఖర్ మాస్టర్ కంటే కూడా జానీ మాస్టర్ కంటే పెద్ద కార్డు ఇది. ఇది ఎప్పుడు తెచ్చుకున్నా? నేను 2009లో తెచ్చుకున్నా. వాళ్ళకన్నా ముందు నా కార్డు నెంబర్ వచ్చి 249 నా కార్డు. అంటే వాళ్ళతో పోల్చుకుంటే మీ సీనియర్గా పెద్ద కార్డు నాది. నేను చాలా పెద్ద మాస్టర్ కార్డు. అంటే సినిమాలు చేసినా చేయకపోయినా కార్డు పెద్దది. చేయట్లేరు మీరు సినిమాలు? ఇది తెచ్చుకున్న తర్వాత నేను ఒక్కడనే కాదు, బెన్నీ మాస్టర్ ఉండే ఇప్పుడు డి కొరియోగ్రాఫర్ బెన్నీ జడ్జికి చేస్తుండు, ఆయనది కూడా ఇదే కార్డు. ఆయన ఫస్ట్ తెచ్చుకుంటూ, సెకండ్ వేరే వాళ్ళు తెచ్చుకుని, థర్డ్ తెచ్చుకుని, నేను 5th కార్డు తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత వీళ్ళ ఎలిగేషన్స్ ఏంటంటే, నువ్వు ముంబై కార్డు తెచ్చుకున్నావు, ఇక్కడ సాంగులు చేయొద్దు. నువ్వు ముంబై కార్డు తెచ్చుకొని ఇక్కడ ఎడ్ చేస్తావు? ఫస్ట్ కార్డు అడిగితే హైట్ తక్కువ అన్నారు. ముంబై కార్డు తెచ్చుకొని చేసుకోవచ్చు కదా. అసిస్టెంట్ ఇక్కడే ఉండాలా, డాన్సర్లు కూడా అక్కడే ఉండాలి. ఎస్, ఇదే తెచ్చుకున్న తర్వాత హైట్ మొత్తం చూసిరు. ఇక్కడ అయిపోయిన తర్వాత తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు ముంబై వెళ్ళిపోవాలా, ముంబైలోనే పెట్టుకోవాలి, ముంబైలోనే చేసుకోవాలి, ఇక్కడ చేయొద్దని చెప్పి వాడి పేరు పెయింటర్ రాము, అప్పుడు సెక్రటరీ, పెయింటర్ ప్రెసిడెంట్. ఈయన చాలా ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కనే కాదు, నేను విజయ్ మాస్టర్ది ఇప్పుడు నెంబర్ ఉంటే మీరు అడగండి. ఆయన మా దగ్గర కార్డు తర్వాత ఆయన బెదిరిస్తే తెలుగులో పోయి తీసుకొని ఇప్పుడు ఒక సినిమాకి డైరెక్షన్ చేసిండు, ఏది మన నాగార్జున గారితో చేసి ఇప్పుడు దాని తర్వాత డీలో జడ్జికి చేస్తున్నాడు. ఆయన సాంగ్ చేస్తుంటే మేము కూర్చునే వాళ్ళం. ఈ ఎలిగేషన్ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత TFDDA, తెలంగాణ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్, ఇది 14లో వచ్చింది. 2014లో వస్తే అందరి లెక్కన ఎవరైతే 50 మంది కార్డులు తెచ్చుకుర్రో, 100 మంది కార్డులు తెచ్చుకుర్రో వీళ్ళందరూ కలిసి యూనియన్ పెట్టినాం. నా మాట, నా మంచితనం నచ్చిన సెక్రటరీ చేశారు. సెక్రటరీ చేసిన తర్వాత ఒక సాంగ్ వచ్చింది నాకు, మేర్చెల్లో CMRలో కాలేజ్ సాంగ్లు చేస్తుంటే ఎవరైతే ఈ పంజాగుట్ట ప్రకాష్, ఈ గడ్డం వేణు వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టిర్రు. నన్ను దానికి జానీ మాస్టర్ అప్పుడే రచ్చ సినిమానో ఏదో సినిమా వస్తే అప్పుడే సాంగ్ పెద్ద హిట్ వచ్చి నన్ను కొడితే నేను మేర్చెల్లో కంప్లైంట్ పెట్టినా.
2015లో పెట్టిన. వీళ్ళ మీద పెడితే 7 days జైలు, 7 days జైలు పడ్డది వాళ్ళకి. జైలు పడ్డ తర్వాత మేము అన్నాం ఎందుకు కొట్టాల్సి, మీకు మేము బాంబే కార్డు తెచ్చుకుంటే సాంగులు చేయనీలే, తెలంగాణ పెడితే మమ్మల్ని ఇట్లా ఎందుకు కొడుతున్నారు, ఎందుకు అసలు అవసరం ఏముందంటే మీరు అసలు చేయడానికి వీలేదు, మీరు ఉండొద్దు అన్నారు తెలుగు యూనియన్ డాన్సర్స్. తర్వాత స్టిల్ రీసెంట్గా జూన్లో మళ్ళీ మేము కేసు గెలిచినాం, జూన్లో మళ్ళీ గెలిచినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? చాలా ఇయర్స్ అవుతుంది, 12 years. 12 years తర్వాత కూడా కేసు రీసెంట్గా మేమే గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా మేము గెలిచిన తర్వాత మీ వాళ్ళు ఓడిపోయారని చెప్పి పార్టీ చేసుకున్నారు. నా దగ్గర పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎలా అంటే బతకనియరు, తొక్కేస్తున్నారు మొత్తం ఇదే. ఇప్పుడు ఎంతమంది మాస్టర్లు అక్కడ కొరియోగ్రాఫ్ చేసే సాంగులలో కూడా ఒక మాస్టర్ మొన్న నాకు చెప్పుకొని బాధపడ్డాడు. పెద్ద మాస్టరే, ఆల్రెడీ చాలా పుష్పాలు కూడా సాంగులు చేసిండు. ఒక సాంగ్ వస్తే 100 మంది పోటీ ఉంటుందంట కొరియోగ్రాఫర్లో, వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని కొరియోగ్రాఫర్ని ఇష్టపడి ఫోన్ చేసి పిలిస్తే కూడా నీకు ఫోన్ చేసి నువ్వు వాడికి ఎందుకు సాంగ్ ఇచ్చినావు, నేను డబ్బులు లేకుండా చేస్తా, నాకు అవసరం డబ్బులే, నువ్వు సాంగ్ పెట్టుకొని పెద్ద కొరియోగ్రాఫర్ కానీ మాట్లాడతారంట. ఇప్పుడు మీరే దేంట్లో చేశారు, ఏ సినిమా చేశారు కొరియోగ్రాఫర్? నేను 2015 తర్వాత చిన్న సినిమాలు చేశాను. పెద్ద సినిమాలు నేను ఎందుకు చేయలేదంటే నాకు అప్పుడు బాంబే కార్డు ఉండే, కార్డు లేదు. ఏ సాంగ్లో పోయినా కానీ అసిస్టెంట్లు ముంబైలు తెచ్చుకో, గర్ల్స్ని తెచ్చుకో అంటారు. నేను ఎక్కువ వీరు కే గారి దగ్గర ఒక 5 సినిమాలు చేసిన, పోట్ల శ్రీకాంత్ గారి దగ్గర ఒక 2 సాంగ్లు చేసిన, మొత్తం కలిపి ఒక 15 చిన్న సినిమాలు చేసిన. పెద్ద సినిమాలు ఎందుకు చేయలేదంటే అప్పుడు నాకు బాంబే కార్డు ఉంది, బాంబే కార్డు చేయనీలే. అప్పుడు దొంగతనంగా అక్కడ ఇక్కడ వాళ్ళని అసిస్టెంట్కి పెట్టుకొని చేసిన. తెలంగాణ యూనియన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీస్కి పోతే తెలంగాణలో చేయొద్దని పుకారు, ఇట్లా అనమాట వీళ్ళు చేసి. ఇప్పుడు మీరు తెలంగాణ మీరే కదా, తెలంగాణ మాదే. ఇప్పుడు మీకు ఇప్పుడు మాది ఉంది. ఇప్పుడు నేను పోయిన సాంగ్ చేయడానికి డైరెక్ట్ నువ్వు ప్రొడ్యూసర్ కొత్త సినిమా చేస్తున్నావు, వాడికి ఎందుకన్నా సాంగ్ ఇవ్వటం, తెలంగాణ యూనియన్ సినిమా రిలీజ్ కాదు ఏం కాదు, నిన్ను భయపెడితే నువ్వు ఇస్తావు మాకు సాంగ్. ఇదే బ్యాక్గ్రౌండ్ నుంచి, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇట్లా చేయబట్టికే మళ్ళా ఇప్పుడు మా దగ్గర ఉన్న బాయ్స్నే బెదిరించి 100 మంది బాయ్స్కి కార్డులు ఇచ్చారు. ఇప్పుడు మేము మళ్ళీ 300 మంది ఫ్రీ కార్డులు ఇచ్చినా కానీ అదే ఎలిగేషన్ అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది తెలంగాణ డైరెక్టర్లు వచ్చిండ్రు కదా, ఇప్పుడు తెలంగాణ డైరెక్టర్లు వచ్చినా మీకు ఫోన్లు బ్యాక్గ్రౌండ్ నుంచి పెద్ద మాస్టర్లు ఫోన్ చేస్తే భయపడతారు కదా, భయపడతారా పడరా? అంటే మన ప్రాంతీయ వాడికి ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు ఎట్లయితే మనం ప్రాంతీయ ఉన్నా కానీ కంపల్సరీ ఫోన్ చేసి భయపెడితే భయపడాల్సి వస్తుంది కదా. అంటే ఇప్పుడు దిల్ రాజు లాంటి నిర్మాతలు ఉన్నప్పుడు దిల్ రాజు దగ్గరికి పోతేనే ఏం చేయలేకపోయిండు. అయితే మాస్టరు ఇప్పుడు ఏదైతే శేఖర్ మాస్టరు జానీ మాస్టర్ ఇష్యూ కాగానే కింద కామెంట్ చూస్తే 100 కామెంట్లో 90 కామెంట్లో బషీర్ మాస్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి అని చాలా మీమ్స్ వచ్చినాయి. మీరు ఇంత సీరియస్గా ఎన్నో ఇళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, అయినప్పుడు మిమ్మల్ని ఎందుకు ఒక మీమ్ కంటెంట్ ఎందుకు చూస్తున్నారు? అంటే D2 చేసినప్పుడు శేఖర్ మాస్టర్ అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఏం కాదు, జానీ కాదు, కొంత కొరియోగ్రాఫర్ ఏం కాదు. నేను కంటెస్టెంట్, వాళ్ళు మాస్టర్లు అంతే. నా స్ట్రగుల్ ఏందో జనాలకు ఎప్పుడైనా చెప్పుకుంటూనే ఉన్నా. నేను ఎక్కువ ఒక తెలుగు డాన్సర్స్ యూనియన్ని ఏలు పెట్టి చూపించేదంటే నేనే. ఎందుకంటే నాకు అన్యాయం చూస్తూ నాకు అన్యాయం చేసారు కాబట్టి నేను ఎక్కడైనా మాట్లాడుతున్నాను. రీసెంట్గా జానీ మాస్టర్ మేము కేసు గెలిచిన తర్వాత కూడా వీడియో నేనే పెట్టా. ఎందుకు పెట్టానంటే నా దగ్గర గట్టి బలం ఉంది. నాకు ఎంతమంది పెద్ద శ్రీశైలం అన్న ఎంత మంచోడంటే, శ్రీశైలం అన్న కూడా నాకు ఫోన్ చేసిండు. శ్రీశైలం అన్న ఫోన్ చేసి వాడి కార్డు ఇవ్వండి అని కూడా చెప్పిండు, అయినా కానీ ఇవ్వలే. పెద్ద వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్తే కూడా వాడు కావాలని కార్డు ఇవ్వలే. ఇప్పుడు కార్డు ఇస్తే ఆయన ముళ్ళు ఏమైనా పోయిందా? డబ్బులు కట్టుకుంటా అన్నాం, అయితే కొరియోగ్రాఫర్ అయిటోండి లేకపోతే ఇంకా వేరే అయినట్టు అయిటోండి కదా. జస్ట్ అదొక్కదానికే ఆ రీజన్ తోటే నేను వాళ్ళని నేను నిలదీసేది. ఎంతమంది జీవితాలు నాశనం చేశారండి. బషీర్ మాస్టర్ కాబట్టి చెప్పుకుంటున్నాడు, అదే ఏరే వాళ్ళు అయితే విజయవాడ బ్యారేజ్ దగ్గర టీలు అమ్ముకొని బతకలేక చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, చెప్పుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి? పండు మాస్టర్కి డ్యాన్స్ రాదా? పండు మాస్టర్ కార్డు ఇవ్వచ్చు కదా. ఆయన ఏదో టీవీ షోలు ఎందుకు చేసుకోవాలి? D10 రాజు అంత పెద్ద షోలోనే ఇన్ను కొట్టిండు, నువ్వు కార్డు ఎందుకు ఇలే? కార్డు ఇస్తా అని చెప్పి 5 లక్షలు. ఎలిజిబుల్ కాదు, వాళ్ళకి నచ్చాలా ఫస్ట్. నువ్వు డ్యాన్స్ వచ్చినా రాకపోయినా ఆ యూనియన్లో కొంతమందికి నచ్చాలా. వాళ్ళ మాస్టర్స్ యూనియన్ ఉంటుంది, అంతా ఏదేదో కొంతమంది మాస్టర్లు ఉంటారు. ఇక్కడికి రాగానే కార్డు ఇవ్వాలా, ఇక్కడికి రాగానే మాస్టర్ కార్డు ఇవ్వాలా. అది సందీప్ కొరియోగ్రాఫర్ కార్డు ఎప్పుడు ఇచ్చారు? 5 రూపాయలు, ఒక నెల రోజులు అవుతుంది అంతే. ఆయన చెన్నై కార్డు మీదనే 2 సాంగులు చేసుకున్నాడు. తర్వాత రీసెంట్గా హుక్ స్టెప్ సాంగ్ తర్వాత అది కూడా మెగాస్టార్ చిరంజీవి చెప్తే 30 లక్షలు కట్టుకొని కార్డు ఇచ్చారు. అంటే రికమెండేషన్లు ఉంటేనే, రికమెండేషన్ ఉన్నా కానీ ఆయన ఎప్పుడు 2 years క్రితం పెట్టుకుంటూ కార్డు కావాలి నాకని. నేను చెన్నై కార్డు మీద చేయలేకపోతున్నా, అక్కడ రిజైన్ చేసి ఇక్కడ తీసుకుంటా అని.
మరి మీరు ఎప్పుడు అడగలేదు జానీ మాస్టర్ని మీరు? నేను ఎందుకు అడుగుతా, నేనే ఒక సెక్రటరీ, అంతేనా? నాకేం అవసరం, నేనే 10 మంది కార్డులు ఇస్తాను. ఇప్పుడు తెలుగులో తెలంగాణ రెండిట్లో ఎక్కడ చేసుకోవచ్చు. తెలుగిట్లో తెలంగాణలో ఉండొద్దు, మాకు వాళ్ళకి పడదు కదా, మేము వాళ్ళ మీద కేసు పెట్టినాం, కేసు కంటిన్యూ నడుస్తుంది కదా. సో మళ్ళీ ఇప్పుడు జానీ మాస్టర్ ఈ శేఖర్ మాస్టర్ ఇష్యూకి వస్తే, ఓకే, సో పోలీసుల వరకు వెళ్ళింది గొడవ. అంటే ఎవరు, అంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ఆపలేకపోయారా? ఎందుకు అసలు? అంటే ఇది యూనియన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఈగోలకు పోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాన్సర్స్ యూనియన్ అనుకున్నంత పొగరు ఎవ్వడికి ఉండదు. అక్కడ నెలకి ఒక 10,000 సంపాదించిన వాడికి కూడా పొగరే. వీళ్ళు జనరల్ బాడీలు పోతే, జనరల్ బాడీలకు ఎవరన్నా పెద్ద పెద్దలు పోతారు కదా, 10 మందిలో 10 మాటలు 10 మంది వరుసగా మాట్లాడతారు డిఫరెంట్గా. ఆడ ఎవరికి మాట్లాడతారో తెలియదు, ఏది మాట్లాడతారో తెలియదు, వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడు ఒక యూనియన్లో ఒక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రెసిడెంట్కి మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు మా యూనియన్లో ప్రెసిడెంట్ ఉండు కెవిన్, ఫస్ట్ ఏదైనా ఉంటే నేను ఆయన్నే పంపిస్తాం. ఆయన మాట్లాడిన తర్వాతనే ఆయన అంటాడు మా మాస్టర్ మాట్లాడుతుంటాడు. ప్రెసిడెంట్ అట్లాంటప్పుడు ప్రెసిడెంట్ ఎందుకు ఎన్నుకోవాలా? అసలు ఎందుకు మరి నిన్న జనరల్ బాడీ మీటింగ్లో ఏం జరిగింది? ఏ విషయం నుంచి ఇదే ఒక ఈసీ మెంబర్స్, ఒక 10 మెంబర్స్ ఈసీ మెంబర్స్ రిజైన్ చేస్తున్నారు. ఆ రిజైన్ కాడనే ఎలక్షన్స్ పెట్టాలా అని ఓటింగ్ చేసిర్రు. ఓటింగ్లో 75 మెంబర్స్ ఓకే అన్నారు, ఒక 3 మెంబర్స్ నో అన్నారు. దాని గురించి ఇష్యూ జరిగింది. అంటే ఇప్పుడు ఈ గొడవ ఇట్లనే కంటిన్యూ అవుతుందా? అంతకంటే ఇంకా ఘోరాలు అవుతాయి, చాలా అయితే. ఎందుకైతే అంటే వాళ్ళ యూనియన్ చేయబట్టికి మా యూనియన్లో 400 మందికి తిండి లేకుండా అయింది, 400 మందికి భోజనం లేకుండా అయింది. మంచి టీవీ షో కొరియోగ్రాఫర్లు మొత్తం సంగీత క్లాసులు, ఆల్బమ్ సాంగులు చేసుకుంటూ బతుకుతారు. ఇప్పుడు ఎవరు ఇంకా మళ్ళీ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేరా? ఎవరు వీళ్ళు వినాలి కదా, వీళ్ళు వినరు కదా, వీళ్ళంతా తోపులేరు. అంటే చెప్పి చూసారా ఎవరైనా? మా దాని మీదనే, మా కేసు మీదనే ఎంతోమంది వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఏదైతే అదైందని చెప్పి 4 కోట్లు ఖర్చు పెట్టుకోరు ఇప్పటివరకు. ఏదైతే అదైంది అని ఒక 4 కోట్లు ఖర్చు పెట్టుకోరు ఇప్పటివరకు. అయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే బషీర్ మాస్టరు మీరు అనేది ఏందో చాలా సిన్సియర్గా చెప్తున్నారు, మీ కార్డ్స్ చూపిస్తున్నాను నేను. కానీ బషీర్ మాస్టర్ ఓన్లీ సోషల్ మీడియాకే పరిమితం అయ్యి ఆ ఉప్పల్ బాలు లాంటి వాళ్ళతోనే ఇంటర్వ్యూలు చేస్తున్నాడు కాబట్టి బషీర్ మాస్టర్ దగ్గర టాలెంట్ లేదు, అందువల్ల తొక్కేయడం లేదు, ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ వస్తాయి కదా అని అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే ఇది సోషల్ మీడియాలో వీళ్ళకి ఇప్పుడు తెలుసు. ఇది 2015లో తెచ్చుకున్నా ఇండియన్ ఫిలిమ్స్ డ్యాన్స్ కార్డు. ఇది మీకున్నాయి, నేను అట్లనట్లే డ్యాన్స్ రాకపోతే ఇయ్యరు కదా, ఇది ఇస్తారా? ఫాల్తుగా నార్మల్గా ఎవరైనా పోయి అడుగుతూ ఇస్తారా కార్డు? ఇది ఇస్తారా? అంటే అప్పుడు ఎలిజిబిలిటీ ఏముందో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అసలు? క్రైటీరియా డాన్స్ కొరియోగ్రాఫర్ మొత్తం ప్రూఫ్స్ చూపించాలా, నువ్వు ఏ షోలు చేసినావు, ఏ టీవీ షోలు అని. నేను అప్పట్లో చాలా షోలు చేసిన, మస్తు షోలు చేసిన. ఈ టీవీలోనే ఒక 10 years చేసిన నేను, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే షో అంటే గుర్తొచ్చింది ఒకసారి తారా మాస్టర్ మిమ్మల్ని అరే నీకే డాన్స్ రాదు ఇంకెవరు నేర్పిస్తారు, ఆ విషయానికి ఏమంటారు? అది రీసెంట్ కూడా నన్ను వాడుకున్నారు, అది కామన్ అండి. వాళ్ళు రీసెంట్ గా D20లో కూడా మాట్లాడుకోరు. ఇప్పుడు ఎవడో ఏదైనా అన్నంత మాత్రం మనకు రాకుండా పోదు, ఎవడో ఏదైనా అంత మాత్రం మనకు ఉండకుండా పోదు. ఎవరిది వాడికే ఉంటుంది, టైం వచ్చినప్పుడు చూపించుకుంటాం అంతే. ఇప్పుడు ఈ కార్డు తెచ్చుకోవడానికైతే నాకు టాలెంట్ లేకపోతే కార్డు అయితే ఇయ్యరుగా. ఒక 2 మాస్టర్ల దగ్గర అసిస్టెంట్గా పనిచేసినట్టు లెటర్స్ పెట్టాలా, ఇంకోటి ఏంటంటే విత్ ప్రూఫ్స్ చూపించాలి, మొత్తం ప్రూఫ్స్ చూపించాలి, క్యాష్ కట్టాలి కంపల్సరీ, నెట్ క్యాష్ కట్టాలి. ఇవన్నీ కట్టి నేను కార్డు తెచ్చుకున్నా. అంత అడవులుగా అయితే కార్డ్స్ అయితే ఇవ్వరు కదా, బాంబే కార్డు అంటే అంత నార్మల్గా ఇస్తారా? అది ఇప్పుడు జానీ మాస్టర్ ఏమన్నాడు, ఫస్ట్ చెన్నై పోయిండు, తర్వాత బాంబే పోయిండు, ఎక్కడ కార్డు ఇవ్వకపోతే ఇక్కడ ఇచ్చిర్రు ఆయనకి కార్డు. అలా ఉంటుంది అనమాట. అంటే ఎవరు ఎక్కడ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇక సోషల్ మీడియా అన్నారు మీరు. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చింది అసలు ఈ సోషల్ మీడియా కాదు, ఏది కాదు. నేను ఒక డాన్సర్గా వచ్చిన, సైడ్ డాన్సర్ కోసమే వచ్చిన, నేను దేనికోసం రాలే. నాకు ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళే నాకు అన్యాయం చేశారు. అది దేవుడి కెరక, వాళ్ళు కూడా ఇప్పుడు బతికి కూడా లేరు. అంటే ఇప్పుడు ఇంత సిన్సియర్గా అంటే చెప్తున్నారు కదా మీరు, సిన్సియారిటీ. సో రీసెంట్గా ఒకటి సాయి పల్లవితో ఫేక్ కాల్ మాట్లాడచ్చి నాకు ఆఫర్ వచ్చింది, ఈ ఆఫర్ వచ్చింది అన్న జానీ ఏమంటాం బషీర్ మాస్టర్కి అంటే రెస్పెక్ట్ తీసేసుకుంటున్నారా, పెంచుకుంటున్నారా? రెస్పెక్ట్ అది రియల్. అది దాన్ని ఏం చేసిరంటే నేను చెప్పుకున్న తర్వాత దానికి కావాలని ఫేక్ చేసిర్రు. ఇప్పుడు ఎట్లుంటుందంటే జనాలు ఎట్లుంటుందంటే ఏదన్నా అయింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆర్పి భట్నాయక్ గారితో మాట్లాడినా, ఇప్పుడు మీ దగ్గర లారెన్స్ మాస్టర్ గారి నెంబర్ ఉందా?
ఉంటే చేయండి డైరెక్టర్, నేను మాట్లాడతా. నన్ను గుర్తుపడతారు ఆయన. అలా నేను ఇప్పుడు కాదుగా, ఎప్పుడో వచ్చినా, నేను వచ్చినప్పుడు వీళ్ళంతా అప్పుడు మాకు పరిచయం. అదే అది ఓకే, అప్పుడు వేరు, అప్పుడు బషీర్ మాస్టర్ వేరు, ఇప్పుడు లేదు టాలెంట్, అప్డేట్ అవ్వకుండా ఏం లేదండి. అప్పుడు మనకు అవకాశాలు రాలే, మనం చేయలే. యూనియన్ పరిమితి అని చెప్పి 10 years యూనియన్కే తిరిగినాం మేము. 10 years యూనియన్కే తిరిగిన. యూనియన్కి తిరుక్కుంటూ నా అంతటా నేను వర్క్ చేసుకొని బతికిన. నేను ఎవడి మీద ఉపయోగించి వాడి మీద నెత్తి మీద చేయబెట్టి ఈడి మీద నెత్తి మీద చేయబెట్టి బతకలే. నా ఓన్ టాలెంట్ నేను చేసుకుంటూ సంగీతులు చేసుకుంటూ సినిమాలు ఏమంటే ఎందుకు తిరగలేదంటే, నేను వచ్చిన టైంలో నన్ను చాలా మంది మోసం చేశారు, నాకు కార్డు దొరకలే. నేను చేద్దామన్న టైంలో గొడవలు చేశారు, నన్ను ఎలిగేషన్ చేశారు, చాలా ఏదో చేశారు. తర్వాత సినిమాల మీద ఎట్లా వస్తుంది, పెళ్ళి అయింది, ఎన్నో ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, సంపాదించుకోవాలా, చేసుకోవాలా. అంటే ఇప్పుడు ఒకప్పుడు మాస్టరు, తర్వాత ఏమంటాం ఈ సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ, తర్వాత ఇప్పుడు యాంకర్గా మారినరు. ఇక్కడ స్టెబిలిటీ లేకుండా ఉన్నారు కదా. యాంకర్ అంటే సిచ్యువేషన్, ఇప్పుడు కొరియోగ్రాఫర్గానే పోయి తిరిగినాం అనుకో, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొరియోగ్రాఫర్గా పోయి అన్ని బంద్ చేసుకొని సినిమాలు తిరిగినాం. వస్తే చిన్న చిన్న సినిమాలు 30,000 40,000 ఒక 10,000 అట్లా కొరియోగ్రాఫర్ వస్తాయి, సరిపోతాయి? సరిపో. హైదరాబాద్లో రోజుకి వచ్చింది మీకు యూట్యూబ్ ద్వారానే 10 లక్షలు దానికి వస్తాయన్నారు. మరి నేను చేసుకుంటా కాబట్టి వస్తున్నాయి. నేను చేసుకోకుండా, నేను ఏ పనులు చేసుకోకుండా ఓన్లీ సాంగులు ఏమడి తిరిగితే ఫిలిం ఇక్కడ కృష్ణానగర్ లో గ్రీన్ బౌచ్ కార్డ్ చూడండి. అంటే ఎన్ని రోజులు చేస్తున్నారు మీరు, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఏది ఇది యూట్యూబ్? మొన్ననే కదా టిక్ టాక్ వచ్చిన కాడ నుంచి స్టార్ట్ చేసిన, 5 సంవత్సరాలు అవుతుంది. అంత ముందు నేను సంగీత ఈవెంట్లే కొరియోగ్రాఫ్ చేసుకునేటోడిని. అప్పుడు మంచిగా ఉన్న టైంలో నాకు వర్క్ లేదు, నేను తిరుగుదాం, పిల్లలు లేరు, పెళ్లి కాలే. ఇప్పుడు పిల్లలు అంతా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఓన్లీ ఏం ఇడ్స్ పెట్టుకోవడం చూసుకుంటే రేపు పొద్దున పిల్లలకి ఇవన్నీ ఎట్లా పెట్టుకోవాలి, అవునా కదా, అన్నీ ఆలోచించుకోవాలి. జనాలు ఎట్టుంటారంటే, వీడు మంచిగా బతికిండు అనుకో ఏదో అంటారు, కొంచెం జారిపడ్డారు అనుకో ఇప్పుడు జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ లెక్కన మాట్లాడుకోవాలి. అందుకోసమే నేనేందంటే అన్నీ ఆలోచించుకుంటా, ఎవడికి లొంగొద్దు, ఎవడి దగ్గర చేయజాపోద్దు. మరి ఏమంటే మధ్యవర్తిత్వం వహిస్తారా మరి బషీర్ మాస్టర్? అంటే అన్న మీమ్స్ ఇప్పుడు ఏ ఓపెన్ చేసినా మీమ్స్ పెట్టేసి బషీర్ మాస్టర్ అయితేనే ఈ పంచాయతీ దిగుతుంది అంటున్నారు. పంచాయతీ తెంపుతారా మరి? అసలు ఎక్కడికి పోతుంది లాస్ట్కి అయితే నాకు తెలిసి ఇది చాలా పెద్ద గొడవ అవుతుంది. జానీ మాస్టర్ ఒక వర్గం, శేఖర్ మాస్టర్ ఒక వర్గం అవుతుంది. ఎందుకంటే యూనియన్లో కలిసి ఉండకపోతే ఎవరొచ్చినా, శేఖర్ మాస్టర్ వచ్చినా జానీ మాస్టర్ వచ్చినా మా తెలంగాణ యూనియన్కి వెల్కమ్. రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాం. శేఖర్ వచ్చినా జానీ వచ్చినా మా తెలంగాణ యూనియన్కి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాం. రెడ్ కార్పెట్ వేసి పిలిచి మంచి పదవి ఇచ్చి. అప్పుడు మరి మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు తెలంగాణకి? తెలంగాణ కెవిన్ ప్రెసిడెంట్, సెక్రటరీ నేను. మాదే ఉంది, వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఇక్కడే ఆధిపత్య పోరు కోసం కొనసాగిస్తారు. అక్కడ ఏముండదు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన తర్వాత మాకు వర్క్ ఇచ్చి మాస్టర్ అయినా మా యూనియన్కి వర్క్ ఇచ్చేటోళ్ళు 10 మంది బతుకుతారు. అక్కడ వర్క్ ఎక్కువే కొట్టుకుంటుర్రు, మా దగ్గర వర్క్ లేక మేము తడబడుతున్నాం. మాకు 10 మందికి భోజనం పెట్టేటోడు వచ్చినప్పుడు మేము ఎందుకు కాదంటాం, అవునా కదా. రెడ్ కార్పెట్ వేసి పిలిచి ఆయనకి ఏం కావాలో అది తెచ్చిస్తాం. ఎక్కడైనా తీసుకు మా తెలంగాణ యూనియన్కి మాకు వచ్చినప్పుడు మేము చేతులకు దండం పెట్టి పిలుచుకుంటాం. తప్పే ఉంది, 10 మందికి వర్క్ ఇస్తారు కదా. ఓకే, మీకు కూడా మంచి సినిమాలు రావాలి. మీరు అంటే తొక్కేస్తలేరు, నేను టాలెంట్ నిరూపించుకుంటాను, మరి నిరూపించుకోవాలి కంపల్సరీ. అది ఒకటే నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు నేను కొరియోగ్రాఫ్ చేసి ఒక బంగారు పథకాలు సంపాదించి ఆ టైం వచ్చేటప్పుడు వస్తుంది. మనం మంచిగా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. మనం కొంచెం జారిపోయి ఫ్యామిలీని చూసుకోకపోతే అయిపోయిందిరా అంటారు. జనాల గురించి నాకు తెలుసు, జనాలు ఏంటో కూడా తెలుసు. అది ఓకే, మీ ఇన్వాల్వ్మెంట్తోని వాళ్ళిద్దరిది జనాలు అనుకుంటున్నట్టుగా కొరియోగ్రఫీలు ఇద్దరి మధ్య మంచి సఖ్యత రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. చూసారు కదా శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ మధ్య పోరు పైన మనకి బషీర్ మాస్టర్ అనాలిసిస్. సో ఇది ఈ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.